సుదీర్ఘకాల నిరీక్షణ తర్వాత హిందువుల కోరిక నెరవేరుతుంది. అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగబోతోంది. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలందరినీ భాగం చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భావిస్తోంది. ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించినట్టుగానే ఇప్పుడు రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలోనూ ప్రజలందరికీ పాత్ర కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే దేశంలోని 5 లక్షల గ్రామాలు, పట్టణాలు, నగరాలకు పవిత్రమైన అక్షింతలను పంపిస్తోంది. అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలను విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లకు అందించింది. వీరు జనవరి 1వ తేదీ నుంచి అక్షింతలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారు. జనవరి 15వ తేదీ వరకు అక్షింతల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా అన్ని ప్రాంతాల్లో ఉండే దేవాలయాల్లో అక్షింతలకు పూజలు నిర్వహించి తర్వాత ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అక్షింతలతో పాటు రామ మందిరాన్ని దర్శించుకునేందుకు ఆహ్వాన పత్రికను కూడా ఇంటింటికి అందజేస్తున్నారు. మందిర విశిష్టతను తెలియజేసేలా మరో కరపత్రాన్ని అందజేస్తున్నారు. అయితే అయోధ్య నుంచి వచ్చిన ఈ పవిత్ర అక్షింతలను ఏం చేయాలనే అంశంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పూజారులు మాత్రం ఈ అక్షింతలను ఇండ్లలో దేవుడి దగ్గర పెట్టి జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ చల్లుకోవాలని సూచిస్తున్నారు.